అరే ఒకరిని వదిలేసినట్టున్నాను. నేను నీకంటే తెలివైన వాణ్ణి. ఓ అలాగా. ధన్యవాదాలు. ఈ గేమ్ నిజంగా చాలా అద్భుతంగా ఉంది డోరేమోన్. ఈ గేమ్ ని నువ్వు నా కోసం భవిష్యత్తులో ఉన్న డిపార్ట్మెంటల్ స్టోర్ నుంచి తెచ్చావు కదూ? నేనది కొనలేదు. వాళ్ళు పొరపాటున దీన్ని పంపించుంటారు. నేను దాన్ని తిరిగిచ్చేస్తానులే. ఏంటి నువ్వు తిరిగిచ్చేస్తావా? ఈ గేమ్ అదిరిపోయింది. దీన్ని ఇంకోసారి నన్ను ఆడనివ్వు డోరేమోన్. ప్లీజ్ ప్లీజ్ డోరేమోన్, నన్ను ఆడనివ్వు. సరే అయితే ఒక్కసారికి మాత్రం ఆడు. అలాగే డోరేమోన్, నువ్వు నాతో పాటు రా. నేను ఎంత బాగా ఆడగలనో నీకు చూపిస్తాను. ఇది చాలా వింతగా ఉంది కదా నోబితా. నీకు క్యాట్స్ క్రైడల్ షూటింగ్ ఆట మాత్రమే కదా వచ్చు. మాట్లాడటం ఆపి లోపలికి రా. చాలా అద్భుతంగా ఉంది. అవును నిజమే. అరే ఇదేంటి తమాషాగా ఉంది. ఇది వరకు వచ్చినప్పుడు నేను వెస్టర్న్ స్టైల్ డ్రెస్ వేసుకుని ఉన్నాను. అందరికన్నా నువ్వే చాలా గొప్పవాడివి కదా. బహుశా నేను ఏమంటున్నానో మీకు అర్థం కాలేదనుకుంటాను. ఈ ట్రాన్స్లేషన్ పరికరం ఎక్స్పైరీ డేట్ అయిపోయిందేమో చూడాలి. ఇంకా కాలేదే. ఏం పర్వాలేదు, నువ్వు మాట్లాడేది బాగానే అర్థమవుతుంది. చాలా సంతోషం. నా పేరు ఐడియా. ఐడియానా? చాలా మంచి పేరు. నేను నోబితాని. నా పేరు డోరేమాన్. నోబితా, డోరేమాన్, నేను మీ దగ్గర ఒక సహాయం కోరాలనుకుంటున్నాను. ఏంటి? మీరు నాకు ఖచ్చితంగా సాయం చేయాలి. ఏంటి సాయం చేయాలా? ఈ మధ్యన మా పొరుగు నగరం మీద ఒక దుర్మార్గపు గ్యాంగ్ దాడి చేసి మమ్మల్ని చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది 3D కదా. వదిలిపెట్టి వెళ్ళండి. మర్యాదగా వెళ్ళిపోండి, వెళ్ళండి. నువ్వు చెప్పింది వీళ్ళ గురించేనా? అవును, వీళ్ళు. వాళ్ళు చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాగే కొనసాగితే వాళ్ళు మురుగు నగరాన్ని స్వాధీనపరుచుకునే ప్రమాదం ఉంది. దయచేసి నోబితా, మీ ప్రతిభను చూపించి ఆ గ్యాంగ్ నుంచి మా నగరాన్ని కాపాడండి. కానీ నోబితా ఎందుకు ఈ పని చేయాలి? ఎందుకంటే ఒక మంచి ఫైటర్ ని కనిపెట్టమని ఈ ఫైటర్ మిషన్స్ ని ప్రపంచంలోని అన్ని మూలల్లోకి పంపించాను. ఆ ఫైటర్ మిషన్లు చాలా మంది గురించిన వివరాలన్నిటినీ సేకరించాయి. ఆఖరికి అందరికన్నా మంచి ఫైటర్వి నువ్వేనని అవి కనిపెట్టాయి. ఏంటి? నిజంగానా? నమ్మలేకపోతున్నాను. అయినా అది నాకు తెలిసిన విషయమే. నేను ఎలాగైనా వాళ్ళ నుండి మీ అందరినీ కాపాడతాను. ఏంటి, ఏమంటా? నిజంగానా? కానీ అది చాలా ప్రమాదకరమైన పని. అయినా సరే మీరు ఆ పని చేస్తారు కదూ? ఇలాంటి ఫైట్లు ఎప్పటికీ ప్రమాదమే. ఎలా ఉంది? నేను ఈ గేమ్ తిరిగి చేయాలని చెప్పానుగా. కానీ నేను ఇంకొకసారి వాడొచ్చని నువ్వే కదా డోరేమోన్ చెప్పావు. నాకు టాప్ స్కోర్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ లెవెల్ నేను ఆడొచ్చు. అవునవును నిజమే. కానీ అయితే ఒప్పుకున్నట్టేగా? వస్తున్నా, త్వరగా పద. ఆ దుర్మార్గుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ పని పడతాను. మీకు ధన్యవాదాలు నోబితా, డోరేమోన్. మరేం పర్వాలేదు. మీకు నేను దారి చూపిస్తాను.
తర్వాత స్టేజ్ అంతరిక్షంలో అనుకుంటా డోరేమాన్. అటువైపు వెళ్ళాలనుకుంటాను నోబితా. మన భూమి ఎంతో అద్భుతంగా ఉంది కదా డోరేమాన్. నిజంగా ఇది చాలా అందమైన గ్రహం. మా పూర్వీకులు కూడా ఇలాంటి గ్రహం కోసం ఎంతగానో వెతికారు. చివరికి వాళ్ళు కెమేలియా అనే గ్రహాన్ని కనిపెట్టారు. వాళ్ళు గ్రహాన్ని వెతుక్కుంటూ వెళ్ళరా? ఎందుకంటే మొదట్లో వాళ్ళు నివసించే గ్రహం సులిజీ అంతమైపోయింది. కానీ చెప్పాలంటే కెమేలియా గ్రహం పరిస్థితి కూడా అలాగే ఉంది. మా పూర్వీకులు ఇసుకతో నిండిన ఆ గ్రహాన్ని పచ్చదనంతో నింపాలని ఎన్నో రకాల కార్యక్రమాలు చేపట్టారు. ఎడారి మధ్యలో ఎన్నో సారవంతమైన ప్రదేశాలు ఏర్పడ్డాయి. వాటిల్లో ఒకటి మురుగు నగరం, అవునా? నిజమేగా? అలాగే అయి ఉండొచ్చు. డోరేమాన్ కథని పాడు చేయొద్దు, సరేనా? క్షమించు. వాటన్నిటిలో ఇప్పుడు మురుగు నగరం మాత్రమే మిగిలింది. ఏంటి, నిజంగానా? మిగతా నగరాలు ఏమయ్యాయి? జీబాట్ గ్యాంగ్ వాళ్ళు వాటిని నాశనం చేసేశారు. నువ్వేం బాధపడకు ఐడియా. ఈ ప్రపంచంలో నేనే గొప్ప ఫైటర్ని. ఆ జీవట్ గ్యాంగ్ పని నేను పడతాను, సరేనా? ధన్యవాదాలు నోబితా. ఇప్పటికే టైం అయిపోయింది. నేను అర్జెంట్ గా రెస్ట్ రూమ్ కి వెళ్ళాలి. అక్కడ ఒక పాస్ బటన్ ఉండాలి కదా, ఎక్కడుందబ్బా? తలుపు అటువైపు చూడండి. మీకు కావాల్సినవి అక్కడ ఉంచాను. తర్వాత వాటిని తీసుకోండి. మీకు ఇంకేమన్నా అవసరమైతే నన్ను అడగండి. ధన్యవాదాలు. రెస్ట్ రూమ్. అమ్మయ్య, పని అయిపోయింది. నీ చేతులు కడుక్కున్నావా? కడిగాను. ఇది గేమ్, కానీ నువ్వేంటిలా? ఇది చాలా పెద్ద గేమ్, ఖచ్చితంగా సరదాగా ఉంటుంది. నాకెంతో ఆసక్తిగా ఉంది. ఇదేనా మోరోగో నగరం? కాదు. ప్రపంచంలో గొప్ప గొప్ప పేర్లు పొందిన ఫైటర్లందరూ ఇక్కడికి వస్తారు. ఎందుకంటే ఇక్కడ పోటీ జరగబోతోంది. అయితే ఇక్కడ ఎవరైనా బలవంతులు ఉంటే వాళ్ళ దగ్గర నువ్వు సాయం అడగబోతున్నావా? అది ఆర్పీజీ. మనం ఎదుర్కోవాల్సింది చాలా పెద్ద గ్యాంగ్ ని. అందుకని మన వైపు కూడా చాలా మంది బలవంతులు ఉండాలని ఆశిస్తున్నాను. వాళ్ళందరూ ఏం మాట్లాడుకుంటున్నారబ్బా? ఉండు చెప్తాను. ట్రాన్స్లేషన్ కోన్యాకు.